అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. రుణమాఫీ మీద తయారైనయట మార్గదర్శకాలు. రైతులకు చేయి సర్కార్ల జరిగేటట్టున్నదట మేలు. ముఖ్యమంత్రి గౌడన్నలకి ఇయ్యలేదట గౌరవం. తాటి చెట్లెక్కిచ్చి మాట్లాడితే కలిగిందట అగౌరవం. గుండాగిరికి జనసేనోళ్ళు కొందరు చేస్తుండ్రట బీజం. పవనాలు సారు చెయ్యొద్దంటుండు రౌడీజం. ఉమ్మడి జిల్లాకు మంత్రులతోని పోయిండు బట్టి. రైతు భరోసా ఎవలకిద్దామని అడిగిండట పట్టి పట్టి. కటికనేల మీద కూసున్నది కారు పార్టీ లీడరు. ఎమ్మెల్యేను కానుతనే లేదట కాంగ్రెస్ క్యాడరు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టే రైతు రుణమాఫీ మార్గదర్శకాలను సర్కారు రిలీజ్ చేసింది. ఎవరెవలకు రైతు రుణమాఫీ అవుతుంది, అందరికీ చేస్తుర్రా లేకుంటే కొందరికేనా, ఎంత భూమి ఉన్నోళ్లకు ఏం కథ, ఎన్ని ఎకరాల లోపల జాగలు ఉన్నోళ్ళకు చేస్తుర్రు అంటారా? ముచ్చట మొత్తం పురాగా వివరిస్తా పాండ్రి. ఆగస్టు 15 తారీఖు లోపల రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం సారు మొన్నటి ఎన్నికల ప్రచారం షాల్ చేసినప్పటి సంది దేవుళ్ళ మీద ఈమానం తినుకుంటా మరి చెప్పిండు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ వాళ్ళు 15 ఆగస్టు లోపలనే పడతాయని నమ్మకంగా చెప్తుర్రు. మరి ఎవలకు చేస్తారు, అందరికీ చేస్తారా లేకుంటే కొందరికే చేస్తారా అని అనుమానాలు ఉండే కదా. ఇప్పుడు ఎట్లా చేస్తారు ఏం కథ అని వ్యవసాయ శాఖలు కాయిదాలు మర్రేసి తిర్రేసి మార్గదర్శకాలు ప్రజల ముంగడ పెడుతుర్రు. 12 తారీఖు 12వ నెల 2018 నుంచి 9 తారీఖు 12వ నెల 2023 సంవత్సరం నడమల ఎవరైతే 2 లక్షల దాకా బ్యాంకుల బాకీలు తీసుకున్నారో వాళ్లకు రుణమాఫీ అవుతుందట. అట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే కొందరు రైతులమని చెప్పి లోన్లు కూడా తీసుకున్న వాళ్ళు ఉంటే మటుకు వాళ్లకు మాత్రం రుణమాఫీ కాదట, భూమి ఉన్నోళ్ళకే అవుతుందట. మళ్ళీ ఇంకో ముచ్చట ఏంటంటే కూపన్ కార్డు ఖచ్చితంగా ఉండాలన్నట. అసలు మిత్తి 2 మాఫీ అవుతాయా అని కొందరికి అనుమానం రావచ్చు. అసలు మాఫీ చేసిన వాళ్ళు మిత్తి మాఫీ చేయకుండా ఉంటారా? మిత్తి కూడా మాఫీ చేస్తారట. 15 ఆగస్టు లోపలని చెప్పనైతే చెప్పిర్రు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు ఏ తారీఖు నాడు అయితే ఓ డేటు కూడా చెప్తారా అంటే అన్నదాతలు ఏ అనుమానం లేకుండా ఉంటారు. జల్దిన చేస్తే అన్నదాతలు మీ చేయి సర్కారులను వ్యవసాయం చేసిన దినాలు ఎలకాలం జాతి పెట్టుకుంటారు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గౌడన్నలకు గౌరవం కూడా ఇవ్వలేదట. అగో కల్లుగీత కార్మికుల కష్టాలు తెలుసుకొని వాళ్లకు కాటమయ్య రక్షణ కవచాలు కూడా పంపిణీ చేసిండు. గౌన్లోళ్ళందరినీ కలిసి కూర్చొని వాళ్ళతోని బువ్వ కూడా తిన్నాడు. అసోడిది వాళ్ళను ఏడా అగౌరవపరిచిండు. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా చెప్తా పాండ్రి. తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కారు పార్టీ లీడర్ కేసీఆర్ సారు రాజకీయ వారసుడు కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు అన్నాడు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మాలేస్క సేపు గౌడన్నలను చెట్ల మీద నిలబెట్టి వాళ్ళతోని ముచ్చట పెట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండట. సీఎం సారు కుర్చీలో కూర్చొని వాళ్ళను చెట్ల మీద శానసేపు అట్లా నిలబెట్టి మాట్లాడు అస్సలు కరెక్ట్ కాదట. అగో అందులేం తప్పు ఉన్నది. కాంగ్రెస్ సర్కారు కాటమయ్య రక్షణ కవచం కిట్లిచ్చి వాళ్ళని చెట్ల మీదకి ఎక్కిచ్చి మాట్లాడి ఇచ్చింది. అట్లా గౌడన్నలను తాళ్ళు ఎక్కిచ్చి ముచ్చటబెట్టుడు తప్పైతే మీ కారు పార్టీ ఏలుబడిలా మీరు చేసిన ఘనకార్యం తప్పు కాదా సారు అని పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో రయ్య దింపుతున్నారు. అగో ఏం వీడియో అంటారా చూడండి మీరే. చూసినరా అయ్యా కేటీఆర్ సారు, మరి ఇది పబ్లిసిటీ కాదా? ఇది గౌడన్నలను అగౌరవపరిచినట్టు కాదా? వాళ్ళకి ఆపద తెచ్చినట్టు కాదా? మీరు చేస్తే సంసారం, అది చేస్తే వ్యభిచారమా? మీ పొలిటికల్ లీడర్లు పైసొంతు సాయం చేసి 10 రూపాయలంత పబ్లిసిటీ చేసుకుంటారు. మీకు తెలియంది కాదు యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడ్డ తరగతుల రిజర్వేషన్లు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి సారు అధికారులతో మీటింగ్ పెట్టిండట. మరి ఎలక్షన్లు ఎప్పుడు పెడతారు? ఇప్పటికీ బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పెట్టాలని అంటుర్రు. కొత్త రిజర్వేషన్లు చూసి ఎన్నికలు పెడతారా? ఎట్లా ఏం కథ ఏమో అన్ని ముచ్చట్లు ఒక్కొక్కటి అరుచుకుందాం పరి. బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టాలని అనుకుంటున్నాం కాబట్టి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల బిల్లు మీద కేసులు అయినాయి. కోర్టులలో లొల్లులు కూడా నడుస్తున్నాయి. ఆ నడమల పెద్ద కోర్టు సుప్రీంకోర్టు కూడా కొన్ని ముచ్చట్లు చెప్పింది. ఆ ముచ్చట్లన్నీ అరుచుకొని ఎట్లా ఎన్నికలకు పోతే మంచిగుంటుందని ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడట. అధికారులు కూడా సారు మీరు చెప్పినట్టు రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున విచారణ చేస్తాము, మీరన్నట్టే అన్ని ముచ్చట్లు అరుచుకొని ఎవలేమన్నారు ఏం కథ అన్నీ కూడా వివరంగా అక్షరం ముక్క పొల్లు పోకుండా అన్ని కాయిదాల మీదకి ఎక్కించి మీ టేబుల్ మీద ఫైలు పెడతామని అన్నారు కావచ్చు. మీరు నిమ్మలంగా చేద్దామని కుదార్థంగా ఉండకూర్రి, వెంటనే ఆ పనులు మొదలు పెట్టుర్రి. మీరు ఫైల్ ఇచ్చిండ్రంటే వెంటనే మనం కూడా సర్పంచ్ ఎన్నికలకు పోదాము. రాజులు లేని రాజ్యాల లెక్క గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఎంత జల్దిన ఎన్నికలు పెడితే అంత గ్రామాలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి సార్ కూడా అనొచ్చు. అధికారులతో మీటింగ్ అయితే పెట్టిండు. మరి ఎప్పటి సంది కొత్త సర్పంచులు కొలువు కుదురుతారో ముంగట తెలుస్తుంది.
తలుగున్నోందే బర్రే అధికారం ఉన్నోందే అంతా నడుస్తుంది అన్నట్టు జనసేన లీడర్లు కొందరు అధికారం మాదే అని రౌడీజం చూస్తురట. అసలు రౌడీజం ఉంటే బంధు పెట్టుకోవాలని జనసేన పార్టీ పెబ్బ ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సార్ అనుకొచ్చిండు. చెట్ల పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు పార్టీ పేరు చెప్పుకొని ఎవరు గూండాగిరి చేస్తుర్రంటారా ఈనుండ్రి. అలాగే రౌడీజం చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను, ముఖ్యంగా కొద్దిమందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. ఇన్నరా పవనాల సార్ ఏమంటున్నాడు? కొందరికి అర్థమయ్యే ఉంటుందని అంటుండంటే మరి వాళ్ళు ఎవరు కావచ్చు అంటారా? ఏమో ఇంకా మస్తుగానే చెప్పిండు, ముచ్చట మొత్తం ఏనుండ్రి మీకే తెలుస్తుంది. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి. సినిమాలలో డూపు హీరోలను పెట్టి ఫైటింగ్లు చేపిస్తాడు. పవనాల సార్కు ఏం ఫైటింగ్ వస్తుంది అనుకుంటే పప్పులా కాలేసినట్టేనట. ఏపీలో ఎవరు గుండాగిరి చేద్దామనుకున్నారో కానీ జర పైలము పవనాల సార్ ఉత్తుత్త వట్టిపచ్చి మనిషి కాదు. కాటమరాయుడు లెక్క ఫైటింగ్లు సురువు చేసిండంటే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ సారు పవర్కు ఎవ్వరు తట్టుకోలేరు కాబట్టి జర అర్థం చేసుకోర్రి. సారు ఎవరి పేరు పెట్టకుండా కూడా గుండాగిరి గురించి యాడ్ చేసిండంటే రాజకీయం అడ్డం పెట్టుకొని రౌడీయిజం చేసేటోళ్ళు మారతారేమో చూడాలే, ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం అయ్యిండట. 6-7 నెలల సంధి గ్రామ పంచాయతీలకు బిల్లులు పడతలేవని అవస్థలు పడుతున్న ముచ్చట ఎరకైందా? ఎట్లా మరి సర్కారు గల్లాపేటలకెళ్ళి పైసలు గిట్లా ఇయ్యాలని మీటింగ్ పెట్టిండా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. పంచాయతీరాజ్ శాఖకం మహిళా మంత్రి సీతక్క, పైసల మంత్రికం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ను కూడా పక్కకు కూసోబెట్టుకొని అధికారులతో మీటింగ్ పెట్టిండు. మొన్నటిదాకా ఎన్నికల జోరులో తిరిగినాము, ఇప్పుడు కారు పార్టీని ఖాళీ చేసే పని పెట్టుకునేసరికి గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం గాడి తప్పే కాడికి వచ్చింది. ఎద్దులేని యవసం లెక్క, రాజులేని రాజ్యం లెక్క గ్రామ పంచాయతీ శాఖ అయింది. అయినా ఆడికైనా ప్రభుత్వం నుంచి ప్రత్యేక అధికారులు పెట్టి పల్లెల పాలన నడిపిస్తున్నాం. అయినా సరే పనులు ఎట్టెట్లా నడుస్తున్నాయి ఏం కథ అని అన్నీ అరుచుకున్నాడట. మళ్ళీ సర్కారు వచ్చినాక పంచాయతీలకు మంచి రోజులు వస్తాయని అనుకోరు, కానీ ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది అన్నట్టు షై సర్కారు పనితనం కనిపించబట్టే ఏమేం పనులు చేస్తున్నామని చెప్పిర్రో కానీ కొన్ని గ్రామ పంచాయతీల్లో మోల్రు కూడా తీసేందుకు పైసలు లేక అవస్థలు పడుతుర్రు. మొన్నటిదాకా ఉన్న సర్పంచుల కాలం చెల్లిపోయేసరికి ఇంకా అద్మానంగా తయారైందని ఆఫీసర్లు సీఎం సార్కు చెప్పిండ్రో లేదో. అయ్యా సీఎం గారు, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని నినాదం ఎత్తుకుంటే నిజంగానే మార్పు వస్తుందని నమ్మి మీకు ఓట్లేస్తే ఎంత మార్పు వచ్చిందంటే ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నికలు జరపలేనంత మార్పు వచ్చింది. ఇదేనా సారు మీరు పాలకులం కాదు సేవకులం అని ప్రజలకు మీరు చెప్పిన మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు మంత్రులందరితో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు పోయిండట. సబ్ కమిటీ చేసి రైతు భరోసా మీద రైతుల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటుర్రు. అదే పని మీద పోయిండా. వరంగల్ రైతులు రైతు భరోసా గురించి ఏమన్నా అన్నారా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పరి. చూసినరా, రైతు భరోసా సబ్ కమిటీ మంత్రులు అందరూ ఉన్నారు. రైతులు కూడా మస్తు మందే వచ్చినట్టు అనిపిస్తున్నది. వచ్చిన వాళ్ళందరూ రైతులేనా అంటే ఏమో మరి ఏ రైతులను పిలుచుకున్నారు ఏం కథ తెలియదు కానీ ఇట్లా వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటా ఏం చేద్దాము ఎట్లా చేద్దామని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. ఏమేమి అరుచుకున్నాడు, వాళ్ళు ఏమన్నారు అంటే బట్టిసారే చెప్తున్నాడు. రైతులు అనేక మంది వారి ఆలోచనని సభకు పంచుకున్నారు, రకరకాల అభిప్రాయాలు చెప్పారు. ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ జిల్లాతో పాటు మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి అన్నింటినీ చట్టసభలో శాసనసభలో చర్చిస్తాం. వాళ్ళు చెప్పిన ముచ్చట అంతా ఆఫీసర్లు కాగితాల మీద ఎక్కించుకున్నారట. ఇట్లా ఇక్కడి రైతులే కాదు ఉమ్మడి జిల్లా రైతులందరూ ఏమేం మాట్లాడిర్రు అన్ని ముచ్చట్లు కూడా అసెంబ్లీలో చర్చ పెట్టి కొత్త చట్టమే తెస్తామన్న తరీకాలు అనుకొచ్చిండు. అయ్యా బట్టి గారు అంటే అన్నారంటారు కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలు కాబట్టి మీరు ఇప్పుడు రైతు భరోసా మీద ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టి అది తీసుకుపోయి అసెంబ్లీలో పెట్టి ఆడ ఆమోద ముద్ర ఏపిచ్చేసరికల్లా ఎన్ని దినాలు పడుతుంది? అప్పటిదాకా రైతు భరోసా వెయ్యరా? మరి ఎమ్మెల్యేలను తీసుకునేటప్పుడు కూడా ఇట్లనే ఎందుకో ప్రజాభిప్రాయాలు తీసుకుంటలేరు? ఎట్లా సారు, చట్టాలు అన్నీ న్యాయంగా ఉండాలి కానీ ఇట్లా రైతులకు ఓతీరు ఎమ్మెల్యేలకు ఓతీరు ఉండొద్దు. ఎమ్మెల్యేలు పార్టీలు మారకుండా కూడా అసెంబ్లీలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు చర్చ పెట్టుండ్రి సారు. అప్పుడు మీరు పాలకులం కాదు సేవకులం అని చెప్పుకున్న మాటకు నిజమైన న్యాయం చేసిన వాళ్ళు అవుతారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ చదువుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం అలిగిందట. అగో మేడంకు తెలియకుండా ఆమె వెనక తిరిగే నాయకులు కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీల షరీకైతురని అలిగిందా? లేకుంటే కొందరు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలకు ఒమ్మంటూరని అలిగిందా అంటే ఏమో మరి ఎవల మీద అలిగింది ఎందుకు అలిగిందో మనమన్నా ఓదార్చొద్దాం పారి.
అగో గులాబీ గుంపును మంచిగానే జమ చేసింది. ముఖం మార్చుకొని ఇట్లా కటిక నేల మీద కూర్చొని లొల్లి చేస్తుంది ఏంది అంటారా? ఏం లేదులా, ఎమ్మెల్యే అని తెలిసి కూడా సర్కారు ముత్యమంతా కూడా మర్యాద ఇస్తలేదట. కారు పార్టీ ఎమ్మెల్యే అని కాంగ్రెస్ ప్రభుత్వం కడుపల్సన చూస్తున్నదట. షై పార్టీ లీడర్లేమో గెలిచినోళ్ళు గెలవనోళ్ళు ఉమ్మాయడక్కాయలందరూ కూడా స్టేజీల మీద కూర్చొని కారు పార్టీ ఎమ్మెల్యే అయినందుకు మాత్రమే సబితా మేడంను దేక కూడా దేక్తలేరట. ఇదేనా మీ పరిపాలన? ఇదేనా మీ ప్రజాప్రభుత్వం పనితీరని గట్టిగానే గరానికి వచ్చింది. ప్రజలు ఓట్లేసి గెలిపించిన వాళ్లకు మర్యాదలు ఉండాలని అందరూ కలిసి చట్టం తయారు చేస్తే ఇప్పుడు మలి సర్కారు మొత్తానికి పట్టించుకుంటలేదట. అసెంబ్లీలో కొత్త చట్టం తెచ్చుకొని గెలిచినా గెలవకపోయినా మా పార్టీ నాయకులతోని మీటింగ్ పెడతాము, ఏందనుకుంటున్నారు మా గురించి అని కాంగ్రెస్ సర్కారు మీదకి సబితా మేడం బాగానే కోపానికి వచ్చింది. అమ్మా సబితా మేడం గారు, మీరేనా ఇట్లా మాట్లాడుతున్నది? తమరి బీఆర్ఎస్ ఏలివడిలా బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానినరా? మిమ్మల్ని చూసినట్టే ఆనాడు వాళ్ళను మీరు చూడలేదా? అప్పుడు మీ అధికారం ఉన్నప్పుడు మీరు పవర్ చూపెట్టుకుర్రు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు చూపెట్టుకుంటుర్రు. మీ రెండు పార్టీలలో ముచ్చట ఎట్లున్నదంటే ఒకరి మీద ఒకరు పగ తీర్చుకుంటున్నట్టున్నది. అయినా మీ అలకలు మీ నిరసనలతోని ప్రజలకేమైనా ఫాయిదా ఉందా? అందుకే పార్టీలు ముఖ్యం కాదు మేడము, ప్రజలకు అందుబాటులో ఉండు ముఖ్యము. పదవులు పర్మనెంట్ కాదు, ప్రజాసేవనే ప్రధానము. ఇదంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి సీతక్కకు అడవి బిడ్డ అని పేరు ఉట్టిగా రాలేదు. అడవి బిడ్డల బాధలు వాళ్ళ రందులు తెలిసి వాళ్ళకి ఏం కావాలనో అడగకముందే అన్ని తెచ్చి ఇచ్చింది కాబట్టే మంత్రి సీతక్కకు అడవి బిడ్డ అని పేరు వచ్చిందని ఆమె వెనకపోంట నడిచేటోళ్ళే అంటారు. అది అందరికీ ఎరుకున్న ముచ్చటిని. ఇప్పుడు మన బాలన్న ముచ్చట్లకు ఏ ముచ్చట ఎందుకు వచ్చింది అంటారా? చూపిస్తా పాండి. అగో చూసేందుకు దావకాన లెక్క కనబడుతున్నది. 2 బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఇంతకది ఏంది అంటారా? మీరు అనుకున్నది నిజమేనులా, అది దావకాననే. కానీ పిల్లర్ పొక్కలు తీసి సలాకలు అల్లి సిమిటి కంకర పోసి కట్టిన బంగ్లా కాదు, కంటైనర్ల తయారు చేసిన ఆసుపత్రి అట. తాడవాయి మండలం పూచాపూర్ ఊళ్ళే ఉన్నోళ్లకు ఎవరికన్నా పానం బాగలేక ఆయాపాయ మీద ఉంటే దావకాన పోవాలంటే మస్తు తిప్పలా అవుతున్నదట. ఇట్లా అవస్థలు పడుతున్న ముచ్చట ఎరికైన సీతక్క వెంటనే ములుగు కలెక్టర్ సార్తోని మీటింగ్ పెట్టి ఎట్లా చేస్తే మంచిది ఏం కథ అంటే అందరు కలిసి ముందుగాల వాళ్ళ గోసలు రందులు వాపేదందుకు ఇట్లా కంటైనర్ల ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చిరట. అక్క సీతక్క, మీరు చేసిన ఇగ్రం మస్తుగున్నది కానీ అది 2-3 దినాలు సంబరంలో నడిచి మళ్ళీ ఆగిపోకుండా చూడుండ్రి. అందరికీ అందుబాటులో డాక్టర్లను ఉంచి అడవి బిడ్డలకు అవసరమైన వైద్యం అందిస్తే మట్టుకు మిమ్మల్ని ఆ అడవి బిడ్డలు సచ్చేదాకా యాది పెట్టుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ముంగట 1000 కోట్లు సంపాదించిన కల్కి సినిమా కూడా పనికిరాదట. అగో సీఎం సార్కు కల్కి సినిమాకు సంబంధం ఏంది? రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా సినిమా గిట్లా తీస్తున్నాడా ఎట్లా అంటే కల్కి సినిమా ముచ్చట వచ్చుడు వెనక అసలు ముచ్చట ఏమున్నదో మొత్తం ముచ్చట మనం కూడా అరుచుకుందాం పారి. ముఖ్యమంత్రి గారు మాటలు చెప్తా ఉంటే కల్కి సినిమా పనికిరాదు మనకి. కల్కి సినిమా పట్టుకురాదు, ఏ 3D సినిమా పట్టుకు అద్దలు చూసే అవసరం, అద్దలు లేకుంటే 3D మూవీ చూపిస్తున్నాడు. న్యూయార్క్ సిటీ చేసేస్తా అంటాడు. మహేశ్వరంలో పోయి న్యూయార్క్ సిటీ చేసేస్తాడు. న్యూయార్క్ సిటీ 200 సంవత్సరాలు పట్టింది కట్టనికి. న్యూయార్క్ సిటీ తలదన్నే విధంగా మహేశ్వరంలో సిటీ చేస్తా. ఇన్నరా కార్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సార్ ఏమంటున్నాడో? సీఎం సార్ మైకు పట్టి మాట్లాడుతుంటే కల్కి సినిమానే కాదు 3D సినిమా కూడా పనికి రాకుండా చెప్తున్నాడట. అంటే సీఎం రేవంత్ రెడ్డి సారు నరకుడు మామూలుగా లేదు, గట్టిగానే ఉన్నదే అని చెప్పినట్టే కదా. ముఖ్యమంత్రి సార్ మాటలు నీళ్ళల్లో బూరెలు వంగించినట్టు ఉన్నాయి కానీ చేతల 6 గ్యారెంటీల అమలు చూస్తే అర్థమవుతుంది అనుకోవచ్చుండు. అంటే తెలంగాణలో వెనకట తుపాకీ రామని మాటలు ఎరికే కదా. చెప్పుడు మాత్రము శాతాడు పొడుగు మస్తు చెప్తాడు, కానీ షాయికి పైసలు ఉండయన్నది యాదికున్నది కదా. ఆ బాపతి లెక్క అన్నట్టే చెప్పినట్టు లేదు. అయ్యా వివేకానంద గారు, మీరు మీ పార్టీ 10 ఏళ్ల ఏలువడలా ఎన్ని ముచ్చట్లు చెప్పలేదు? మీ కేసీఆర్ సార్ ఏమన్నా తక్కువనా? ఆయన కూడా గాలిల మేడలు కట్టినట్టే గంటకొక్క మాట చెప్పలేదా? మర్చిపోయి రాయట్లా మీ లీడర్లంతా ఇంతే సారు. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అడుగుతున్నారు కానీ అదే మీరు అధికారంలో ఉంటే కేసీఆర్ సార్ను ఇట్లనే అడిగేటోళ్ళ? మీరేం సుధపూసలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు ప్రజా దర్బారు పెట్టిండట. మొన్నటి వారం కూడా పెట్టి ప్రజల బాధను సారే స్వయంగా ఇని వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారం చేసే ప్రయత్నం చేసిండు. ఇలా ఎంతమంది వచ్చురు, మరి ఎవరికైనా సాయం చేసిండా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఏ వార్డులో ఉండేది? ఇక్కడ నల్గొండలమ్మా. అగో ఇట్లా ఇద్దరు అమ్మలు వచ్చి సారుకు వాళ్ళ బాధలన్నీ చెప్పంగానే ఏడికెళ్ళి వచ్చిర్రు, ఏడ ఉంటారని అన్ని ముచ్చట్లు వెంటనే అధికారులను అరుచుకోమని చెప్పినట్టే ఉన్నాడు. ఇక అధికారులు కూడా ఆలస్యం చేయకుండా అన్ని ముచ్చట్లు అరుచుకొని మంత్రి గారితో చెప్పినట్టే ఉన్నారు. ఇక ఇట్లా మళ్ళా వాళ్ళని పిలుచుకొని వాళ్ళకు సాయం చేసిండు. ఏం సాయం చేసిండో మీరే ఇనుండ్రి.
ఇన్నారా సార్ ఏమంటున్నాడు? అయ్యా బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి సారు, మీరు వాళ్లకు బంగ్లా కట్టిస్తామని హామీ ఇచ్చిర్రు. ఇప్పటి మందం మాట ఇచ్చి మరవకుండ్రి. మీకు మంచి పతార ఉన్నది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం దగ్గరుండి వెంటనే ఇల్లు మొదలు పెట్టిపిచ్చి వాళ్ళు ఇళ్లలోకి పోయి పాలు వంగిచ్చే పేరంట పెట్టుకునే తట్టు చూడుర్రి. మీరు మాటిచ్చి తప్పే మనిషి కాదు, మా చేస్తారు తీసారు, మీ గురించి బాగా తెలుసు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సెక్రటేరియట్ కాడ రచ్చ అవుతున్నదట. ఏం రచ్చ అవుతుందంటారా? ఏం లేదులా, సచివాలయం లోపలికి పోనీకి డిఎస్సి అభ్యర్థులు లొల్లి చేస్తురట. సీఎం సారు నిన్ననే సీదా వచ్చి మంత్రులను కలిసి అవస్థలని చెప్పుకోనరని అన్నాడు. ఇప్పుడు సచివాలయంకు పోతామంటే పోలీసులు ఆపుతున్నారా ఏంది? చూద్దాం పారి. అగో సీఎం సారు సచివాలయంలోకి వచ్చిండని నిరుద్యోగులకు తెలిసిందో ఎట్లనో గానీ మా గోడు మొత్తం సీఎం సార్ ముంగట ఎల్లబోసుకుంటామని ఇట్లా సెక్రటేరియట్లకు ఫోను పోయిర్రట. ఇక డిఎస్సి అభ్యర్థులను దొరకబట్టేందుకు పోలీసుల టోపీల పానము లాఠీలకు వచ్చినంత పని అయింది. మేము లోపలికి పోయి ముఖ్యమంత్రి సార్ను కలుస్తాము, మా గోడు మొత్తం ఎల్లబోసుకుంటామని డిఎస్సి అభ్యర్థులు. మీకు సీఎం సార్ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇస్తే చెప్పుర్రి పంపిస్తామని పోలీసులు. వీళ్ళు చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళు చెప్తే వీళ్ళు వినరు. ఇక ఎంత చెప్పినా వెనకపోయే వరకల్లా మీరు ఇట్లా చెప్తే ఎందుకు వింటారని ఇగో ఇట్లా ఎట్లా పట్టుకపోతుర్రో చూడుర్రి. గొర్ర గుంజుకపోతుర్రు. దొరికిన వాళ్ళను దొరికినట్టు ఎక్కడోళ్ళని అక్కడనే ఎత్తుకపోయి సర్కార్ లాంఛనాలతోనే పోలీస్ స్టేషన్కు తరలించిర్రు. మంత్రులను కలువురని చెప్పేది మీరే. సచివాలయంలో ఉన్న మంత్రులతోని పాటు మిమ్ముల కలుస్తామని ఆ డిఎస్సి అభ్యర్థులు వస్తే కాకిలను పెట్టి ఇట్లా అరెస్టులు చేయిస్తున్నది మీరే. ఎందుకు సారు ఇంత గోసబుచ్చుకుంటుర్రు? మీరే ఓపారి డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగులతోని చర్చలు పెట్టకపోయిరు సారు అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. అంగన్వాడీలు అందరూ కలిసి ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి ముంగడి పోయి లొల్లి చేసిరట. లొల్లి అంటే మామూలు లొల్లి కాదు, రాష్ట్రంలో ఉన్న అంతమంది ఎమ్మెల్యేలను కాదని ఆ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటికాడికే పోయి అంగన్వాడీ అమ్మలాకలు కాయిస్గా కయ్యమెందుకు పెట్టుకున్నారు అంటే ముచ్చట మొత్తం వివరిస్తా పాండ్రి. ఇన్నరా అంగన్వాడీలు ఏమంటున్నారు? ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. అప్పటిదాకా బుడపోరగాళ్లకు బువ్వబెట్టుడు బంధు, బాలింతలకు పాలు గుడ్లు ఇచ్చుడు బంధు అన్న తరికలు అనుకొచ్చిరు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడమబొజ్జు సారు ఇంటి ముంగట, అట్లనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సారు ఇంటి ముంగట కయ్యానికి దిగిర్రు. మలి సర్కారు వచ్చి 8 నెలలు అవుతుంది. మా అవస్థలు పట్టించుకుంటలేరు. మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు మమ్మల్ని ఇంతలాపరవ చేస్తారా? మీరు ఇప్పుడు మా ముచ్చట కూడా ఎత్తుతలేరని గరానికి వచ్చిర్రు. మీ కథ ఎట్లున్నదంటే ఎమ్మెల్సీ అయ్యేదాకా ప్రశ్నించే మల్లన్న, ఎమ్మెల్సీ అయినాక తీన్మార్ మల్లన్న అన్నట్టున్నదన్నట్టు అనుకొచ్చిర్రట. అయ్యా సీఎం గారు, అటు నిరుద్యోగులే కాదు ఇటు అంగన్వాడీలు కూడా రోడ్డు ఎక్కుతున్నారు. ఇంకా ఎంతమంది ఉద్యోగులు వాళ్ళ రందులు వాపాలని రోడ్లు ఎక్కుతారో. మార్పు అన్నారు. ఆయనతో ప్రజలు ఉద్యమాలతో మీ ప్రభుత్వం మీదికి మరలబడేంత మార్పు వస్తుందేమో చూసుకోండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నెలే. ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.